భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్స్ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరిగింది కదా! అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు సమిష్టిగా రాణించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వావ్! అసలు ఒక విభాగంలో అని కాదు, అన్ని విభాగాల్లో ఆల్ రౌండ్ ప్రదర్శన చేసింది. మ్యాచ్ విన్నర్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నర్సే. అయితే వ్యక్తిగతంగా చూసినట్టయితే ప్రతి ఆటగాడు చాలా అద్భుతంగా రాణించాడు. ఇక ఈ క్రమంలో అసలు ఈ టీ20 వరల్డ్ కప్ 2026 గెలవటానికి ద మ్యాన్ బిహైండ్ ద స్క్రీన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా గౌతమ్ గంభీరే. ఎందుకనంటే హెడ్ కోచ్‌గా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ, ఎన్నో రకాల ప్రయోగాలకి తనే శ్రీకారం చుడుతూ, యెస్! తిన మీద నాకు నమ్మకం ఉంది అంటూ తనకి నమ్మకం ఉన్నది. ప్రపంచంలో ఎవరొచ్చి చెప్పినా, ఆఖరికి దేవుడొచ్చి చెప్పినా నేను చేసేది నేను చేస్తాను అనే ఒక మొండి గుణం కలిగిన వాడే గౌతమ్ గంభీర్. అయితే ఇక ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ 96 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత ఇక గౌతమ్ గంభీర్ మీడియాతో చాలా విషయాలను పంచుకున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి గౌతమ్ గంభీర్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన గంభీర్, ఈ టైటిల్‌ను మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణ్‌లకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించాడు. అంతేకాకుండా గెలిచినా సరే ఆ ఆటగాళ్లకు ఒక షాకింగ్ వార్నింగ్ అయితే ఇచ్చాడు. అయితే గెలిచినా సరే వార్నింగ్ ఇవ్వడాన్ని గౌతమ్ గంభీర్ తప్ప ఎవ్వరు ఏం చేయలేరని చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇంతకీ ఏంటా వార్నింగ్ అంటే, మనం గతంలో వ్యక్తిగత మైలురాయిలను అతిగా సెలబ్రేట్ చేసుకున్నాం. సెంచరీలు, హాఫ్ సెంచరీలు అంటూ ఊహించని విధంగా, ఊహకి అందని విధంగా చాలా ఎక్కువగా చేసేసుకున్నాం. నా దృష్టిలో మైలురాయిలు కాదు ముఖ్యం. ఐసీసీ ట్రోఫీలు మాత్రమే ముఖ్యం. మనం రికార్డులను సెలబ్రేట్ చేసుకోవడం ఆపేసి, ట్రోఫీలను సెలబ్రేట్ చేసుకోవాలి. ట్రోఫీలే అన్నిటికంటే ముఖ్యం. నేను కోచ్‌గా ఉన్నంత కాలం జట్టు ఇదే సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది. ఎవరైనా సరే హాఫ్ సెంచరీ అయినా, సెంచరీ అయినా వాళ్ళకి తగ్గట్టుగా సెలబ్రేషన్స్ కాకుండా జస్ట్ ఒక అభివందనం మాత్రమే చెప్పాలని నేను ఫిక్స్ అయ్యాను. ఈ టీ20 ప్రపంచ కప్ విజయాన్ని నేను రాహుల్ ద్రావిడ్, అలాగే వివిఎస్ లక్ష్మణ్‌లకు అంకితం ఇస్తున్నాను. భారత క్రికెట్ కోసం రాహుల్ భయ్యా చేసిన కృషి వెలకట్టలేనిది. అలాగే నేషనల్ క్రికెట్ అకాడమీని లక్ష్మణ్ నడిపిస్తున్న తీరు వల్లే మనకి ఇలాంటి అద్భుతమైన యువ ఆటగాళ్లు లభిస్తున్నారు. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా సిరీస్‌ల పరాజయం అనంతరం మేము చాలా విమర్శలు ఎదుర్కొన్నాం. ఆ సమయంలో నాకు మొదట ఫోన్ చేసి మద్దతుగా నిలిచింది జేషాభాయ్. ఆయన నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆటగాళ్లే కోచ్‌ను, కెప్టెన్‌ను గొప్పవారిగా మారుస్తారు. మైదానంలోకి వెళ్లి పోరాడి ట్రోఫీని గెలిచింది మన ఆటగాళ్లే. ఈ గెలుపు క్రెడిట్ వారిదే. ఇందులో కోచ్‌గా నాది, కెప్టెన్‌గా సూర్యది గొప్పతనం ఏమీ లేదు. ఆటగాళ్లు రాణించటంతోనే ఈ గుర్తింపు మాకు లభిస్తుంది. జట్టులో ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లే. ఫైనల్‌లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం అంటూ గంభీర్ కొనియాడాడు. అయితే గంభీర్ నిజం చెప్పాలి అంటే చాలా వినూత్నమైన మనిషి. ఏదైనా ఎవరైనా అది చెయ్యొద్దు, ఇది చెయ్యండి అంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది కాదు, తనకు అనిపించిందే చేస్తాడు. ఎందుకనంటే గతంలో కోల్‌కతాకు సంబంధించిన హెడ్ కోచ్‌గా, డైరెక్టర్‌గా ఉన్నప్పుడు సునీల్ నరేన్ లాంటి ఒక ఆల్ రౌండర్‌ని ఓపెనర్‌గా బరిలోకి దింపాడు. సో, అటువంటి గొప్ప ఘనత ఉన్న గౌతమ్ గంభీర్ ఎప్పుడైతే రాహుల్ ద్రావిడ్ తన టెన్యూర్‌ని పూర్తి చేసుకొని హెడ్ కోచ్‌గా బరిలోకి దిగాడో అప్పటినుంచే ప్రయోగాలు స్టార్ట్ చేశాడు. నిజం చెప్పాలి అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా, అశ్విన్ లాంటి సీనియర్‌లు ఇంత తొందరగా టకటక, చకచక వేగంగా ఇక క్రికెట్‌కు ఉద్వాసన పలికేసి ఒక్కొక్క ఫార్మాట్ నుంచి వాళ్ళు రిటైర్ అయిపోవడానికి ప్రధానమైన కారణం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా గౌతమ్ గంభీరే. సీనియర్‌లను పక్కన పెట్టి కొత్త ఆటగాళ్ళని బరిలోకి దింపటమే మెయిన్‌గా గౌతమ్ గంభీర్ తీసుకున్న ఒక స్టాండ్ అని చెప్పుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే గత 10 ఏళ్లుగా మనం చూసినట్టయితే ఈ ఏడాదిన్నర కాలంగా ముఖ్యంగా ఈ ఏడాది అంటే లాస్ట్ న్యూజిలాండ్‌తో సీరీస్ కానీ, ఆసియా కప్ కానీ గత 4, 5 టోర్నమెంట్స్‌లో మనం గమనించినట్టయితే సంజు శాంసన్‌కి ఎక్కువగా అవకాశాలు ఇస్తూ వచ్చాడు గంభీర్. అంతకు మునుపు ఏ హెడ్ కోచు, ఏ సెలెక్టరు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ నిజానికి సంజు శాంసన్‌ని బరిలోకి తీసుకొని తన ఫామ్ ఎందుకు రాడు అంటూ తను వరుసగా ఓడిపోయినా లేదు తనలో టాలెంట్ ఉంది అని నమ్మి మొదటిగా తనకు అవకాశం ఇచ్చిన వాళ్ళల్లో
గంభీర్ ఒకడు. గంభీర్ కేవలం సంజు శాంసన్ విషయంలోనే కాదు, సూర్య విషయంలో, అలాగే ఇంకా చెప్పాలి అంటే అభిషేక్ విషయంలో, ప్రతి ఒక్క ఆటగాడి విషయంలో తనకంటూ ఒక మార్క్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఎవరైనా ఆటగాడు అప్పటికప్పుడు బాగా ఆడినా కూడా తనలో సత్తా లేదు అని గనక గంభీర్ గట్టిగా నమ్మాడు అంటే మాత్రం తీసి పక్కన పెట్టేస్తాడు. తనకెవరు చెప్పాల్సిన అవసరమూ లేదు. తనెవరి మాట వినాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయితే ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా పదవీ బాధ్యతలు తీసుకునే ముందే కేవలం ఈ హెడ్ కోచ్‌గా నేను వాళ్ళకి బ్యాటింగ్, బౌలింగ్ ఇది కాదు. సెలక్షన్ నాకే ఇవ్వాలి. మొత్తం పూర్తి బాధ్యతలు నాకే ఇవ్వాలి. ప్రయోగాలు చేసే అవకాశాన్ని నాకు ఇవ్వాలి. అలా ఇస్తేనే నేను ఈ యొక్క బాధ్యతలను స్వీకరిస్తాను అంటూ ఖరాఖండిగా డంకా బజాయించి మరీ చెప్పాడు. అయితే ఇప్పుడున్న సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అవ్వడానికి కూడా మూల కారణం ఎవరో కాదు, గౌతమ్ గంభీరే. ఎందుకనంటే రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత ఐసీసీతోనూ, బీసీసీఐతోనూ చాలా పోరాడాడు. రోహిత్ శర్మ ఎక్కువగా అప్పట్లో సూర్యకుమార్ యాదవ్ పైన చాలా నమ్మకం ఉంచుకున్నాడు. లేదంటే నిజం చెప్పాలి అంటే హార్దిక్ పాండ్యా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాడు టీ20 ఫార్మాట్‌కి కెప్టెన్‌గా. కానీ ఇది కాదు, ఇది వేరే విషయం అని చెప్పి ఇక ఆటను మలుపు తిప్పిన వాళ్ళల్లో గౌతమ్ గంభీర్ కూడా ఒకడు. గంభీర్ ఆలోచనలు చాలా వినూత్నంగా ఉంటాయి. ఏదైనా సరే తను ఒక విషయం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే దేవుడొచ్చి చెప్పి నువ్వు మార్చాలి అన్నా కూడా మార్చడు. సో, అదనమాట సంగతి. అయితే ఇక మ్యాచ్ విషయంలోకొచ్చినట్టయితే నిజంగా 2024, 2026 టీ20 ప్రపంచ కప్‌లు మనం గెలిచాము అంటే దానిలో కొన్ని విషయాలైతే ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాల్సిందే. దానిలో మొదటిది ఏంటి అంటే క్యాచ్‌లు పట్టడం. 2024లో సూర్య డేవిడ్ మిల్లర్ సంబంధించిన పట్టిన క్యాచ్ నాకు తెలిసి ఇంకొక 10 తరాలు గుర్తుపెట్టుకునే ఒక క్యాచ్ అది. ఎందుకనంటే ఆల్మోస్ట్ ఇంకా మ్యాచ్ నువ్వా నేనా అనుకుంటున్న సమయంలో హాఫ్ సెంచరీకి దగ్గరైపోతున్న డేవిడ్ మిల్లర్ క్యాచ్‌ని తను గాల్లోకి విసిరి ఆ బౌండరీ దాటి మళ్ళీ బయటకొచ్చి ఆ ఒక క్యాచ్‌ని పట్టాడు చూసారో, అది నిజంగా నా భూతో నా భవిష్యత్. అలాగే ఇక నిన్నటి మ్యాచ్‌లో అంటే 2026కు సంబంధించిన మ్యాచ్‌లో కూడా ఇషాన్ కిషన్ కానీ, ఇషాన్ కిషన్ పట్టిన క్యాచ్‌లు నిజంగా నెక్స్ట్ లెవెల్. ఇక అన్నిటికన్నా ద బెస్ట్ క్యాచ్, ద బెస్ట్ ఫీల్డింగ్ అవార్డ్ ఎవరికైనా ఇవ్వాలి అంటే అది అక్షర్ పటేల్‌కి ఇవ్వాలి. ఎందుకనంటే ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తను బౌండరీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడని తెలిసి ఎదురుగా ఉన్న శివం దుబేకి ఆ క్యాచ్ ఇచ్చి మళ్ళీ అదే క్యాచ్‌ని తను పట్టుకొని ఇలాగ అసలు అబ్బబ్బబ్బా! ఆ క్యాచ్ ఫీల్డింగ్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకు ఫీల్డింగ్ ఇంతలా ప్రత్యేకమైందంటే, ఇదే భారత జట్టు ఫీల్డింగ్ మీద చాలా విమర్శలు చేసిన దిగ్గజాలు ఇప్పుడు అదే ఫీల్డింగ్‌తో మనం మ్యాచ్‌లు కాదు, ఏకంగా సీరీస్‌లు కాదు కప్పే కొట్టేసాం. మరి మెచ్చుకొని తీరాల్సిందే కదా! ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, అండ్ సబ్స్క్రైబ్.